హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కల్పనా సరోజ్ జీవితంలోని ఒడిదుడుకుల్ని, ఆమె అందరికీ ఆదర్శంగా ఎలా అయ్యారు అనే విషయాన్ని తెలుసుకుందాం. నాడు చావాలనుకుంది, నేడు కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని అత్తారింట్లో నరకం అనుభవించింది. అక్కడి నుంచి బయటపడి వస్తే సమాజం హేళన చేసింది. ఊరు వదిలి ముంబై చేరింది. నెలకు 60 రూపాయల సంపాదనతో ఆరంభమైన ఆమె ప్రస్థానం నేడు 700 కోట్ల స్థాయికి చేరింది. కల్పనా సరోజ్ ఈమె 1961లో మహారాష్ట్రలో జన్మించింది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది సరోజ్. భారత మహిళా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, కమానీ ట్యూబ్స్ సంస్థ CEO ఇలా ఎన్నో పదవులు అలంకరించింది. 1000 రూపాయల అద్దె గృహ సముదాయం నిర్మించి ఎందరికో ఆశ్రయం కల్పిస్తున్నది. బడుగు వర్గాల మహిళలకు బ్యూటీ పార్లర్ నిర్వహణలో శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని స్థాపించింది. మనం నిత్యం ఎన్నో సక్సెస్ స్టోరీలు చదువుతూనే ఉంటాం. అయితే వీటిలో కొన్ని మాత్రమే మన మనసుకు హత్తుకుంటాయి. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడు వాటిని జయిస్తేనే విజయం సాధ్యమవుతుంది. వీటికి కల్పనా సరోజ్ జీవితమే ఉదాహరణ. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని అత్తారింట్లో నరకం అనుభవించింది. అక్కడి నుంచి బయటకు వస్తే సమాజం హేళన చేసింది. ఊరు వదిలి ముంబై చేరింది. నెలకు 60 రూపాయల సంపాదనతో ఆరంభమైన ఆమె ప్రస్థానం నేడు 700 కోట్ల స్థాయికి చేరింది. నిజమైన స్లమ్ డాగ్ మిలీనియర్కు ఆమె జీవితాన్ని నిర్వచనంగా చెప్పుకోవడంలో తప్పేమీ లేదనిపిస్తోంది. ఇదేం జీవితం? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంది. దానికి సరైన సమాధానం చెప్పగలిగితే విజయం వైపు అడుగులు పడతాయి. సమాధానం తెలియకపోతే జీవితం అగమ్య గోచరమవుతుంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత సరోజ్ కల్పన జీవితంలో ఇదే ప్రశ్న ఎన్నోసార్లు ఎదురైంది. ప్రతిసారి ఆమె ఖచ్చితమైన జవాబు చెప్పింది. తెగువ చూపి మగవ శక్తిని నిరూపించింది. వ్యాపార రంగంలో సామ్రాజ్ఞిగా నిలిచింది. వేల మందికి ఉపాధినిచ్చి వారి పాలిట కల్పతరువైంది. సరోజ్ కల్పన ఎందరికో ధైర్యాన్నిస్తున్నది. గెలవాలనే పట్టుదలను ఇస్తుంది. ఒక సాధారణ కానిస్టేబుల్ కూతురు, 100 కోట్ల ఆస్తికి యజమానురాలు, పరిశ్రమలు, బంగళాలు, వీటికి మించిన పలుకుబడి. అప్పుడప్పుడు ఇదంతా నిజమేనా అనిపిస్తుందట తనకు. ఎందుకంటే సరోజ్ కల్పన గత జీవితమంతా సమస్యల వలయమే, విప్పడానికి వీలులేని చిక్కుముడులే. కల్పన తోబుట్టువులతో, తన 7 పిల్లలతో బాల్యాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్న ఓ చిన్నారిని ఓ రోజు బడికి పంపలేదు. అందంగా ముస్తాబు చేసి కూర్చోబెట్టారు. పెండ్లి చూపులన్నారు. ముంబైలోని ఓ కర్మాగారంలో కూలీగా పనిచేసే 22 ఏండ్ల కుర్రాడికిచ్చి పెండ్లి చేశారు. కూతురికి అప్పుడే పెండ్లి చేయడం కల్పన తండ్రికి నచ్చలేదు. ఎందుకంటే ఆమె వయసు ఇంకా 12 ఏండ్లే. అయినా బంధువుల ఒత్తిడికి తలొగ్గి అల్లుడి కాళ్ళు కట్టేశాడు. అయితే పెళ్ళైన 6 నెలలకే భర్త నరకం చూపించడం ప్రారంభించాడు. తన వాళ్లతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఒకరోజు అనుకోకుండా ఆమె నాన్న ఇంటికి వచ్చాడు. పరిస్థితి తెలుసుకుని ఆమెను వెంటనే ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇక్కడి నుంచి మళ్ళీ కష్టాలు. ఊళ్ళో అందరూ ఆమెను హేళనగా మాట్లాడేవారు. మళ్ళీ స్కూలుకు వెళితే విచిత్రంగా చూసేవారు. చిన్న వయసులోనే ఆ కష్టాలు భరించలేకపోయింది. పరిస్థితులను తట్టుకోలేక ఎలుకల మందు తాగేసింది. ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి ఆమెను బ్రతికించారు. పునర్జన్మ లభించింది ఆమెకు. 1972లో ఇంట్లో వారిని ఒప్పించి ముంబైకి చేరింది. 17 ఏళ్ల వయసులో మహిళా పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది.
కానీ 5వ తరగతి కూడా చదవలేదని తిరస్కరించారు. ముంబైలో తెలిసిన బంధువుల ఇంట్లో ఉండేది. బట్టల షాపులో పనికి వెళ్ళేది. నెలకు 60 రూపాయల జీతం తీసుకునేది. తర్వాత కొన్ని నెలలకు బట్టలు కుట్టడం ప్రారంభించింది. దీంతో 100 రూపాయలు వచ్చేవి. ఇప్పుడు ఆమె తొలిసారి 100 రూపాయల నోటు చూసింది. తరువాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. 2 ఏళ్లలో డబ్బులు కూడబెట్టింది. తరువాత చిన్న ఇల్లును అద్దెకు తీసుకుంది. అయితే అప్పుడు మళ్ళీ విషాదం. కల్పన అక్క మరణించింది. మందులకు డబ్బులు లేకపోవడం ఇందుకు కారణం. తన మొహంపై చిరునవ్వును నేను ఎప్పటికీ మరువను. తనను కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటన నన్ను ఇప్పటికీ వెంటాడుతోంది. అందుకే ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నా అని ఒక ఇంటర్వ్యూలో కల్పన చెప్పింది. 1975లో మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద 50,000 రూపాయల లోన్ తీసుకుంది. బట్టల షాపు ప్రారంభించింది. బిజినెస్ బాగా జరుగుతోంది. ఇక్కడితో ఆమె ఆగిపోలేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించింది. ఈ క్రమంలో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలపై పట్టు సాధించింది సరోజ్. తనలా బ్యాంకుల చుట్టూ ఎవరూ తిరగొద్దని భావించి సుశిక్షిత్ బేరోజ్గార్ యువక్ సంఘటన్ పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, లఘు పరిశ్రమలకు రుణాలపై అవగాహన కల్పిస్తూ వచ్చింది. ఈ సంస్థలో 3,000 మంది యువకులు చేరారు. ఎందరికో ఉపాధి చూపించి వారందరి అభిమానాన్ని సంపాదించుకుంది. మరోవైపు ఎన్ఆర్ కామాని 1960లో కామాని ట్యూబ్స్ కంపెనీని స్థాపించారు. లేబర్ యూనియన్లు, మేనేజ్మెంట్ మధ్య వివాదాల కారణంగా ఈ కంపెనీ 1985లో మూతపడింది. సుప్రీంకోర్టు 1988లో ఈ కంపెనీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. అధికారాన్ని వర్కర్లకు అప్పగించింది. అయితే ఆర్థిక అంశాలపై అవగాహన లేకపోవడంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్ళింది. రుణభారం ప్రతిరోజు పెరుగుతూ వెళ్ళింది. దీంతో వారు కల్పనను సంప్రదించారు. కంపెనీ పునరుద్ధరణకు 1999లో కల్పన 10 మంది సభ్యులతో ఒక టీముని ఏర్పాటు చేశారు. ఇందులో లాయర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక మంత్రిని, కంపెనీకి రుణాలిచ్చిన వారందరినీ కలిశారు. బ్యాంకులు పెనాల్టీలు, వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి. కంపెనీ పునరుద్ధరణకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. మరోవైపు చక్కెర మిల్లులను కూడా కొనుగోలు చేసి తన సమర్థతను నిరూపించుకుంది కల్పన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. ఇక్కడే ఆమె జీవితం మరొక మలుపు తిరిగింది. అతి తక్కువ కాలంలోనే ప్రాపర్టీ బిజినెస్ నుంచి ఆమె 4 కోట్లు సంపాదించింది. దీనితో ఆమె జీవితం మారిపోయింది. ఏ దిక్కు తోచక ఒంటరిగా ముంబైకి వచ్చిన ఆమె వ్యాపారాల మొత్తం టర్నోవర్ 2,000 కోట్లు. ఒక్క పూట అన్నానికి గతిలేని కల్పన ఆస్తి విలువ ఇప్పుడు 800 కోట్లు. ఆమె వారసత్వంగా తాతల నాటి ఆస్తులు, తండ్రుల వ్యాపారాలు ఆమెకు రాలేదు. పెద్ద పెద్ద కాలేజీల్లో డిగ్రీలు, ప్రతిష్టాత్మక సంస్థల్లో మేనేజ్మెంట్ పాఠాలు ఆమె చదవలేదు. అయితేనేం జీవితమే కళాశాల అయ్యింది. పేదరికమే ప్రేరణ అయ్యింది. అనుభవం పాఠాలు నేర్పాయి. స్వశక్తి మీద నమ్మకం, రేపటి మీద ఆశ విజయలక్ష్మిని ఆమెకు సొంతం చేశాయి. ఏమీ లేని స్థితి నుంచి ఎందరికో ఆధారం కాగల పరిస్థితికి ఆమె చేరుకుంది. ఆమె జీవితంలోని అనుభవాలు ఎందరికో ఆదర్శమవుతున్నాయి. కాబట్టి పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా? అందరూ ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో గెలవాలని, వారు అనుకున్నవి సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు అందరికీ నా ధన్యవాదములు.